చందమామ కథలు. చింతపండు మూట. ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. చేసే వ్యాపారం చాలా చిన్నది. అందుచేత అతను సాధ్యమైనంత వరకు చిల్లిగవ్వ కూడా వృధాగా ఖర్చు చేయకుండా అమిత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతను అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి తనకు కావలసిన సరుకులు కొనుక్కునేవాడు. కానీ వాటిని బండి మీద వేయించి రాజవీధిన తెచ్చేవాడు కాదు. ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావడి ఉన్నది. ఆ వీధిన సరుకు తీసుకుని ఊరు దాటి వెళ్లేవాళ్ళు అక్కడ సుంకం చెల్లించుకోవాలి. ఆ సుంకం డబ్బులు బండి కిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మోయగలిగినంత సరుకు మాత్రమే కొని గోతం సంచిలో వేసుకుని చుట్టుదారి నడవ మార్గంగా తన గ్రామానికి మోసుకుపోతూ ఉండేవాడు. అరణ్య మార్గాన దూరం హెచ్చు కావడమే కాక దారిలో దొంగల భయము, క్రూర మృగాల భయము కూడా జాస్తి. అరణ్యంలో పిశాచాలుంటాయని కూడా జనం చెప్పుకునేవారు. అయినా వర్తకుడు అన్నింటినీ గుండె రాయి చేసుకుని ఆ దారినే వెళ్ళేవాడు. ఒకసారి వర్తకుడు ఇలాగే సరుకు మోసుకొని అరణ్య మార్గాన తన గ్రామానికి వస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు మీద నుంచి ఒక పిశాచం అతని ముందు గబాలన దూకి నిన్ను మింగేస్తా అంటూ మీదకు వచ్చింది. క్షణం పాటు బెదిరిపోయిన వర్తకుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఓస్ పిశాచానివా, ఇంకా దబ్బడంగాడేమోనని హడలిపోయాను అన్నాడు, పిశాచం అంటే ఏమీ భయపడిన వాళ్ళ నటిస్తూ. ఈ మాట విని పిశాచానికి వల్లమాలిన ఆశ్చర్యం పుట్టుకొచ్చింది. ఈ మనిషికి పిశాచాలంటే భయం లేదు కానీ దబ్బడంగాడంటే భయమా? ఎవడా దబ్బడంగాడు? ఎప్పుడు వినను కూడా లేదే. వాడు నాకన్నా భయంకరుడా? ఎక్కడుంటాడు వాడు అన్నది పిశాచం. దబ్బడంగాడు సాధారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఉండడు. అయినా వాడి జోలికి వెళ్లకు. నువ్వంటే కేవలం పిశాచానివి. నా ఓటి వాళ్ళని అమాంతంగా మింగేయడమే నీకు చేతనవుతుంది. దబ్బడంగాడు అలా కాదు. వాడు పొడిచి పొడిచి చిత్రవద చేస్తాడు. వాడు మహా దుర్మార్గుడు అన్నాడు వర్తకుడు. తన ఎదుట వర్తకుడు భయంతో వణికి మూర్ఛపోకపోగా ఇంకెవరినో దబ్బనంగాని గురించి చెప్పి తనను భయపెడుతుంటే పిశాచానికి చాలా కోపం వచ్చింది. నాకు ఆ దబ్బనంగాన్ని తక్షణం చూపించు అన్నది పిశాచం. వాడెక్కడో ఊరి మధ్య ఉంటాడు. నిన్ను వాడు చూశాడంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు. అందుచేత నా గోతంలో నిన్ను మూటగట్టి దబ్బనంగాడుండే చోటికి తీసుకుపోతాను. నువ్వు మాత్రం గోతం సందుల్లో నుంచి చూస్తూ ఉండు కాని కిక్కురు మనకు అన్నాడు వర్తకుడు. అతను తన గోతంలో ఉన్న వస్తువులన్నీ తీసేసి దయ్యాన్ని అందులో కూర్చోబెట్టి గోతం మూత బిగించి కట్టి భుజానికి ఎత్తుకొని ఊరిదారి పట్టాడు. అతను రాజవీధిన సుంకాల చావడి దాటి ఏమీ ఎరగనట్టు ముందుకు పోతూ ఉంటే, ఏయ్ ఆగు, ఏముందా మూటలో అని సుంకాలు వసూలు చేసేవాడు అడిగాడు. వర్తకుడు మూట దించి చింతపండండి అన్నాడు. సుంకాధికారి మూటను కాటా వేయిస్తూ దబ్బనంతో 4-5 చోట్ల పొడిచి, చింతపండులాగే ఉంది, 4 మణుగులు బరువు ఉంది, 4 పావలాలు, 1 రూపాయి సుంకం కట్టు అన్నాడు. వర్తకుడు రూపాయి చెల్లించి మూట మళ్ళీ ఎత్తుకొని మరొక దారిన అరణ్యంలో తన సామానున్న చోటుకి చేరి గోతం మూతి విప్పి దయ్యాన్ని విడుదల చేసి, చూసావా దబ్బనంగాడి తడాఖా, నేను రూపాయి ఇచ్చాను గనుక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు. అబ్బా, పొడిచి పొడిచి చంపాడు. నువ్వు చింతపండుని అబద్ధం చెప్పబట్టి బతికిపోయాను. నీకేం ఉపకారం కావాలో కోరుకో అన్నది పిశాచం. పెద్ద కుటుంబం గలవాణ్ణి, చేతనైతే కాస్త ధనం ఇప్పించు అన్నాడు వర్తకుడు. దానికేం భాగ్యం, ఈ చెట్టు మొదట్లో చాలా ధనం పాతిపెట్టి ఉంది, తవ్వుకో అంటూ దయ్యం ఎగిరి చెట్టు మీదకు వెళ్ళింది. వర్తకుడు చెట్టు మొదట తవ్వగా బోలెడంత ధనం దొరికింది. దాన్ని మూటలో వేసుకుని అరణ్య మార్గానే తన గ్రామం చేరి ఆ డబ్బుతో అతను హాయిగా జీవించాడు.